హాయ్ అండి, నమస్తే. నా పేరు శ్రావణి. వెల్కమ్ టు మై కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు వీడియోలో పీనట్ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ లడ్డు చాలా హెల్దీ అండ్ ప్రోటీన్ రిచ్ లడ్డు అండి. ఇది రోజుకోటి తింటే చాలా మంచిది హెల్త్కి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 3 కప్పుల వేరుశనగ పప్పును వేసుకోండి. ఇవి కలుపుతూ బాగా వేయించుకోండి. ఇవి పూర్తిగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి. పల్లీలు చల్లారేలోపు ఇంకో ప్లేట్లో బెల్లాన్ని తీసుకొని తురుముకుందాం. మీరు కావాలంటే పల్లీలపై పొట్టు తీసి ఉంచుకోవచ్చు, బట్ నేను ఎప్పుడూ పొట్టుతోనే చేసుకుంటానండి. ఎందుకంటే పొట్టులోనే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇలా బెల్లం అంతా తురుముకున్న తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని 3 కప్పుల పల్లీలకి 1.5 కప్ బెల్లం వేసుకుని ఇందులో ఒక 20 ml వాటర్ వేసుకుని అలాగే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న కప్లో వాటర్ తీసుకుని ఇందులోకి కొంచెం ఈ బెల్లం పాకం వేసుకుని ఇలా తీసి చూస్తే గట్టిగా ఉండేలాగా అవ్వాలి. అంటే ముదర పాకం వచ్చేంత వరకు పాకం తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పాకంలోకి మనం వేయించి చల్లారి పెట్టుకున్న పల్లీలు వేసుకుని బాగా కలుపుకుంటూ ఉండాలి. బెల్లం పాకం పల్లీలు బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇది చూడండి, ఇలా స్ట్రింగ్స్ వస్తే మనం బెల్లం పాకం పర్ఫెక్ట్గా తీసినట్టు. కలిపేటప్పుడు ఇలా స్ట్రింగ్స్ రాకపోతే మనం లడ్డు చేస్తే విడిపోతుందన్నమాట. ఇప్పుడు ఒక ట్రే తీసుకొని దీనికి గీని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు పీనట్ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ లడ్డూలాగా ఒత్తుకోవాలి. ఇలా కొన్ని చేసుకున్న తర్వాత మీకు ప్యాన్ నుంచి ఈ మిశ్రమం రాకపోతే మళ్ళీ స్టవ్ మీద ఒక 30 సెకండ్స్ పాటు పెట్టుకొని వేడి చేసుకొని మళ్ళీ లడ్డూలు చుట్టుకోండి. ఇలా అన్ని లడ్డూలు చుట్టుకున్న తర్వాత ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక 15 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. అంతే అండి, ఎంతో టేస్టీ హెల్దీ పీనట్ లడ్డు పల్లీలుండ రెడీ అయిపోయిందనమాట. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.